సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. సినిమాలు ఎలా ఉంటాడు అనుకున్నారు, నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. ఈ రోజు ఉన్న హీరోలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ లేదండి. అదే కొంతమంది ఏంటంటే మెగా ఫ్యామిలీ అంటే కొంతమందికి బాధ ఉంటుంది, ఎందుకంటే ఆ ఇండస్ట్రీ నుంచి 8 మంది హీరోలు ఉన్నారు, అందరూ సక్సెస్. అది బాధ. సినిమా రిలీజ్ కంటే ముందు నెగిటివ్ చేస్తుంటారు. అది ఏమి లేదు. ఫస్ట్ హాఫ్ సాదాసీదాగా ఉండేది, సెకండ్ హాఫ్ మనం చూడని చరిత్ర, మన బిడ్డలు చూడని చరిత్ర, నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వాలనేది. ఆ రోజున మొబైల్లో ఏ విధంగా అరాచకం చేశారు, మన హిందూ సనాతన సంప్రదాయాన్ని ఏ విధంగా నాశనం చేశారు, మన దేవాలయాలు గుళ్ళు దేవతల్ని ఏ విధంగా అగ్నికి ఆహుతి చేశారని చూపించారు. అద్భుతం. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ కు ముందు ఇప్పుడే మా దేవుడి సినిమా వచ్చిన పవన్ కళ్యాణ్ అన్న మాసు వేరే లెవెల్ అన్న, చాలా బాగా వచ్చింది. మెయిన్గా మన పవన్ కళ్యాణ్ లుక్ మాత్రం వేరే లెవెల్ అన్న. అసలు చాలా రోజుల తర్వాత 5 సంవత్సరాల తర్వాత మా దేవుడి మీద అసలు పవన్ కళ్యాణ్ లుక్ ఏందన్నా, పిచ్చి ఎక్కిపోయిందన్న. ఆ లుక్కి మెంటల్ ఎక్కిపోయిందన్న. అసలు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతి సీజన్ ఆ బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా. మెయిన్ ఏంటంటే మన పవన్ కళ్యాణ్ విశ్వరూపం. అప్పట్లో రాజు ఎలా దోపిడీ చేసిలో, అంటే హిందువుల ధనాన్ని ఎలా దోపిడీ చేసిలో మొఘల్ చక్రవర్తులు, వాటి గురించి చాలా చక్కగా నీట్గా చాలా చూపించారు. అండ్ ఈసారి రప్ప హరిహర వీరమల్లు రప్ప డైలాగ్ కూడా కాదు, దీంట్లో చూపించిండు పవర్ స్టార్ నీతి నిజానికి మారు పేరంటే మా పవర్ స్టారే. చాలా నాకైతే స్టోరీ మాత్రం చాలా బాగా నచ్చిందన్న. సినిమా అంటే ఇది అన్న, అందరికి ప్రతి ఒక్కరికి అప్పట్లో మొగుడు చక్కెరతో వాళ్ళ స్టోరీ అంటే అప్పట్లో రియాలిటీ సినిమాలో తెలుస్తుంది. సినిమా మాత్రం చాలా బాగుందన్న. మెయిన్గా పవర్ స్టార్ లుక్ మాత్రం వేరే లెవెల్. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ గారు చేసిన అలానే మార్షల్ ఆర్ట్స్ వాళ్ళందరికీ ఒక గుర్తింపు ఇవ్వడం కోసము, మహిళల భద్రత కోసం ఎన్నోసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. అది చూపెట్టారు. అందులో 4 వెరైటీస్, అందులో కరాటే చూపెట్టాడు, తైకొండో చూపెట్టాడు, తర్వాత కిక్స్, సోర్డ్స్, రకరకాల యుద్ధాలు అన్నీ చూపెట్టారు. ఇది ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. ఎంతోమంది కరాటే మాస్టర్స్ అందరికీ ఒక స్ఫూర్తినిచ్చారు. అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ కరాటే మాస్టర్లు అందరూ కలిసి ఒక అభినందన ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. భారతదేశం మీద మొఘలు దాడి చేసి మన హిందూ దేవాలయాల్ని, సంస్కృతి సాంప్రదాయాల్ని చిన్నాభిన్నం చేయడం జరిగింది. ఈ 70 సంవత్సరాల కాలంలో ఏ పాఠ్యాంత పుస్తకాల్లో కూడా ఇటువంటి చరిత్రని చెప్పడం జరిగింది. మన హిందువులు చేసినటువంటి ధైర్య సాహసాలు కానీ, మొఘలను ఎదిరించి వారిని చరిత్ర సాహసాలు కానీ ఎక్కడా ప్రచురించలేదు. ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ గారు కళ్ళకట్టినట్టు చూపించడం జరిగింది. ఈ సినిమాని అందరూ చూసి ప్రోత్సహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అదే ధర్మం కోసం నిజాయితీగా బయట కూడా నిలబడతాడు. తన ప్రాణం పోయేంత వరకు ప్రజల కోసం, ధర్మం కోసం ఫైట్ చేస్తాడు పవన్ కళ్యాణ్. అతను సినిమాలో హీరో కాదు, బయట నిజమైన హీరో.